నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. ఈరోజు పూజ చేసేసాము పొద్దున్నేనే. కొంచెంగా మీకు షేర్ చేద్దామని చెప్పి ఇలాగ చూపిస్తున్నాను అనమాట వీడియోలో. స్వామికి పెట్టిన పువ్వులన్నీ మందార చెట్టుకి నేను పెట్టిన మొక్క నుండి పూసిన పువ్వులేనండి. ఈ పువ్వులన్నీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం సొంతంగా పెట్టుకుని చెట్లు ఆ వచ్చిన పువ్వులతోటి పూజ చేస్తే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది కదా ఎవరికైనా. ఇంకా ఈరోజు వంట ఏం చేశాను అంటే పొద్దున్నే టిఫిన్ చేద్దామని చెప్పి కొబ్బరి చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్లో చట్నీకి రాత్రి మినపప్పు నానపోసి దోశలకు వేద్దామని చెప్పి రాత్రి పిండి రుబ్బలేదు. ఇక ఈరోజు పొద్దున్నే రుబ్బేసేసి వేయాలని పప్పు కడిగేసేసి మిక్సీలోనే వేశాను. గ్రైండ్ అయితే చేయలేదులే, కొంచెం దోశల పిండేలే అని చెప్పి అందుకని చెప్పి ఒక గంట సేపు పట్టిన తర్వాత పిండి పట్టేసిన తర్వాత నానితే బాగుంటుంది కదా, దోశలు మంచిగా వస్తాయి అని చెప్పి ఇంకా త్వరగా పనులన్నీ చేసేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత ఈరోజు చాలా చల్లగా ఎక్కువ గాలుపు కూడా వేస్తుంది, చల్ల గాలి వస్తుంది, ఎక్కడో వర్షం పడుతుంది. ఇంకా ఈరోజు బట్టలు ఉతకద్దులే అనుకుని మానేసేసి ఇక ఇంట్లో పని వంట పని చేసుకుందామని చెప్పి ఇలాగైతే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా చట్నీకి మొత్తం నేను కొంచెం కొబ్బరి చెక్కలో కొంచెం ముక్క ఒకటి మిగిలిపోయింది. ఇంకా కొంచెం కొబ్బరి వేసి కొంచెం వేరుశనగ గుళ్ళు వేసి 4 పచ్చిమిర్చి వేసేసి కొంచెం పుట్నాలు కూడా వేసేసి చట్నీ చేసేద్దామని చెప్పి ఇలాగా వేపుతున్నాను అనమాట. ఇక నుండి నేను వేరుశనగ గుళ్ళు ఒకసారి వేపి పోసేసుకుని పొట్టి చెరిగేసేసి చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. కానీ ఈయనేమో పొట్టుతోనే చెయ్యి బాగుంటుంది అని అంటారు. నాకేమో అలాగా వేరుశనగ గుళ్ళు తీసేసి చెరిగేసేసి మంచిగా వేపేసి పొట్టు తీసేసి చేస్తే చాలా రుచిగా ఉంటుందని నేను అనుకుంటాను. ఒక్కొక్కసారి అలాగూ చేస్తాను, ఒక్కొక్కసారి ఇట్లా ఎలా వీలుగా ఉంటే అలా చేస్తూ ఉంటాను. ఇంకా దగ్గరే ఉండి వేపుకోవాలి కదా, లేదంటే ఇవి మాడిపోతాయి అని చెప్పి సిమ్లోనే పెట్టేసేసి మంచిగా దోరవేపు అయితే వేపేస్తున్నాను. చల్లారిన తర్వాత జార్లోకి తీసేసాను, పక్కన పెట్టేశాను. మిక్సీ పట్టేసేద్దాము అని చెప్పి చల్లారిపోవాలి, వేడిగా ఉన్నప్పుడు పట్టకూడదు కదా చట్నీకి, అందుకని చెప్పి ఇంకా ఇదే గిన్నెలో కొంచెం నూనె కూడా వేసేసి రాజ్మా కర్రీ చేద్దామని చెప్పి పొద్దున్నేనే రాజ్మా గింజలు కూడా నానబెట్టేసాను అనమాట కడిగేసి. ఇది కందిపప్పులాగా అప్పటికప్పుడు వేసేసి ఉడకపెట్టేసి వండుకుంటే అంత మంచిగా ఉండదు. చాలాసేపు ఒక గంట సేపు అయినా నానితే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. దానిలోకి మసాలా పడుతున్నాను. కొంచెం జీడిపప్పులు అంటే ఒక 4 బద్దలు జీడిపప్పులు, 2 టమాటాలు, కొంచెం అంతా ఒక ఉల్లిపాయ, ఒక మాదిరి సైజు ఉల్లిపాయ వేసేసి నూనెలో మగ్గ పెట్టేసేస్తాను. కొంచెం లైట్గా ఉప్పు, 2 పచ్చిమిర్చి కూడా వేసేస్తాను అనమాట. వేసేసి మగ్గ పెట్టేస్తాను. అయితే అల్లం వెల్లుల్లిపాయ అయితే నేను వీటితో వేసి మగ్గపెట్టను, ఎందుకంటే ఆ స్మెల్ టేస్టు ఈ నూనెలో మగ్గేటప్పటికే కొంచెం తక్కువైపోతుంది అని అనిపిస్తుంది. నేను అప్పటికప్పుడు కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఈ మగ్గిన తర్వాత అప్పుడు వాటితో వేసి మిక్సీ పట్టేస్తాను అనమాట. ముందలే నూనెలో వేసి మగ్గపెట్టను, ఎందుకనో నాకు అట్లాగైతే అంత కూరలో మంచిగా స్మెల్ వచ్చిద్ది అన్నట్లు అనిపించదు అనమాట. పచ్చిగా ఉంటేనే ఆ నూనెలో వేగేసి మంచిగా కమ్మటి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఇంకా ఇంతలో అది పక్కన పెట్టేశాను కదా, చల్లారిపోతూ ఉంటాయి. ఈయన టిఫిన్ చేసేసి వెళ్ళిపోవాలి. ఇంకా అందుకని చెప్పి టిఫిన్కి రెడీ చేసేస్తున్నాను. దోశలు వేశాను. మొన్న అంతకు ముందర వేరే పెనం మీద వేస్తే అసలు నాకు దోశలే కుదరలేదండి. నాకు ఎప్పటి నుంచో ఈ పెనమే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నాకు బాగా అలవాటు ఈ అట్ల పెనం మీదే. అట్లకి వేరే ఉంటుంది, అలాగే చపాతీలకు కూడా వేరే ఉంటుంది అనమాట. ఈ పెనం కొని దాదాపు 30 సంవత్సరాలు అవుతుందండి. నా పెళ్ళైన కొత్తలో తీసుకొచ్చారనమాట ఈయన. ఏ ఊరు నుండో తీసుకొచ్చారు, ఆ ఊరి పేరు కూడా గుర్తులేదు. చాలా అసలు ఎంత బాగా వస్తాయంటే దోశలు ఎంత పలచగా వేసినా కూడా చాలా బాగా వస్తాయి. కానీ నేను అంత పలచగా అయితే వేయను, మరీ పలచగా కాదు, మరీ మందంగా కాదు, తగినట్టుగా వేసి ఇలాగ కొంచెం అంటే కొంచెం ఒక 2 చుక్కలు నూనె వేస్తాను. వేసానా వేయలేదా అని, ఎక్కువైతే నూనె వేయను. మేము బయట ఎక్కడైనా టిఫిన్ తినాలన్నా కూడా దోశలు కానీ, బోండాలు కానీ, బజ్జీలు కానీ అలా నూనెలో వేపినవి, పూరీలు కానీ అట్లాంటివి అసలు తినము. ఎక్కువ ఇడ్లీనే తింటామన్నమాట. ఎప్పుడైనా తిన్నా అది ఇంకా తప్పదు, తినాల్సిందే. టైం మించిపోయింది, ఇంటికి వెళ్ళటానికి ఎక్కువ టైం అయిపోతుంది అని అనుకుంటే కనుక ఇడ్లీ అయితే తినేస్తాము. ఇడ్లీ అయితే ఆవిరి మీదే ఉడుకుతుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. ఒకవేళ అలా కాదని ఆయిల్ ఫుడ్ తిన్నామా మాకు అసలు అది కడుపులో తెములుతున్నట్టే అనిపిస్తుంది.
అంత మంచిగా అనిపించదు అనమాట. అది అనుమానమో లేదంటే అలవాటు లేకో తెలియదు, అట్లా అనిపిస్తుంది. ఇక చట్నీ కూడా చేస్తాను. చల్లారిన తర్వాత కొంచెం ఒక 2 అట్లు వేసేసి ఆయనకి ఇచ్చేసి నేను కూడా వేసుకున్నాను. ఒక 2 అట్లు చట్నీ వేసేసి ఆయనకి ఇచ్చేస్తే తినేసి వెళ్ళిపోతారు. అలాగే పాలు కూడా హార్లిక్స్ కలిపేసి ఇచ్చేసాను, తాగేస్తారు, వెళ్ళిపోయారు. ఇంకా ఈలోపు నేను కూరకు కూడా ఒక పక్కన ప్రిపేర్ చేశాను కదా, మసాలా అది మగ్గ పెట్టేసి ఉంచాను. ఇంకా మిక్సీ పట్టలేదు, చల్లారుతూ ఉంటుందని చెప్పి. ఇంతలో కరెంటు పోయింది. ఇక ఇలాగ చల్లారి పెట్టింది మిక్సీలో పడదామని చెప్పి పక్కన పెట్టేసి గ్రైండ్ చేద్దాంలే అనుకున్నాను. ఇంతలో కరెంటు పోయింది. ఇక కరెంటు పోయి ఇంకా రావట్లేదు. చాలాసేపు 1 గంట 2 గంటల పైనే అవుతుంది. ఇంతలో ఇంకా ఈయన భోజనానికి వచ్చేస్తారని చెప్పి బియ్యం కూడా కడిగి పెట్టేసేసి అన్నం అయితే వండేస్తున్నాను. వచ్చినప్పుడే వస్తుంది, ఇంకా నేను అన్నం వండేసేస్తానని చెప్పి అన్నం వండేసి కొంచెం నూనె వేసి మరిగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసాను. చెప్తున్నాను కదా, నేను చూసుకోలేదు, అప్పటికి కరెంటు పోయింది. ఇక 1 గంట సేపు అయ్యిందిలే, ఈలోపు వచ్చింది కరెంటు, మళ్ళీ వచ్చిందనమాట. ఇక సర్లే అని చెప్పి ఇవేమో నానబెట్టాను కదా రాజ్మా గింజలు, అవేమో మంచిగా నానిపోయినాయి. నానిపోయిన తర్వాత కొంచెం అంటే కొంచెం లైట్గా ఉప్పు వేసి ఉడకపెట్టేస్తున్నాను అనమాట, అలా పచ్చిగా కాకుండా. ఆ మసాలాలోనేమో కొంచెం రాజ్మా గింజలు కూడా వేసి మిక్సీ పట్టేశాను. ఇంకా ఈయన రానే వచ్చేసారు. వస్తూ ఈ సరుకులు తీసుకొచ్చారనమాట. కొంచెం బాదం పప్పులు 1 ప్యాకెటు, అలాగే వేరుశెనగ గుళ్ళు, గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ, ఇంకా వాల్నట్స్ తీసుకొచ్చారు. మేము ఇంకా ఇవేనమాట తినేది పొద్దున పూట. నానబెట్టేసేసి కడిగేసేసి తినేస్తామన్నమాట. ఏంటి, బాదం పప్పులు ఒక 4, వాల్నట్స్ ఒక 2 అలా తినేసేస్తామన్నమాట. బొంబాయి రవ్వ, గోధుమ రవ్వనేమో టిఫిన్ కని తీసుకొచ్చారు. ఇక మాకు 2 నెలల వరకు ఇబ్బంది ఉండదన్నమాట, తీసుకొచ్చేసారు కదా ఇవి. ఇక ఈ మాత్రంగా బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేసేసుకుంటాము ఎప్పటికప్పుడు. అలాగే ఇదిగోండి, ఇంకా ఇప్పుడు కరెంట్ వచ్చింది కదా, మిక్సీ పట్టేశానని చెప్పాను కదా, దానిలో కొంచెం మునగాకు పొడి ఎప్పటి నుంచో నేను ఎండపెట్టేసి ఆకు ఉంచేస్తానన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టి. ఏంటిది, పొడి చేసేసుకుని. ఆ పొడి ఎప్పుడైనా కూరల్లో ఇలాగా గ్రేవీ కూరల్లో వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఎందుకంటే ఒంట్లో చాలా మంచిది కదా మునగాకు పొడి. 300 రోగాలు నయం చేస్తుందని అంటారు. ఎముకలకు కూడా చాలా బలం అంట మునగాకు పొడి. అంతేకాదు, మేము పొద్దున్నే మునగాకు వాటర్ కూడా తాగుతామన్నమాట. ఎందుకంటే పక్కనే చెట్టు ఉంది కాబట్టి మాకు బాగా అలవాటు అయిపోయింది మొదటి నుంచి అలాగా తాగటం. ఇంకా ఇదిగోండి, మీతో మాట్లాడుతూనే ఉన్నానా, వీడియోను వెళ్ళిపోతూనే ఉంది. ఇంకా ఆ ఉడికిని పక్కన పెట్టేసి అవి కూడా చల్లారిపోయినాయి. గింజలు కూడా చల్లారిపోయినా పర్వాలేదు. ఇక ముందుగా మిక్సీ పట్టేసింది ఉంది కదా గ్రేవీ, ఆ గ్రేవీ అయితే నూనెలో వేపేస్తున్నాను అనమాట. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి వేపేసేస్తాను. వేగితే అసలు కూర ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఒకసారి మీరు ట్రై చేయండి. కూర చాలా బాగుంటుందని మీకే అనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది. అయితే అల్లం వెల్లుల్లిపాయ మాత్రం నూనెలో మగ్గించవద్దు, విడిగా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దాంట్లోనే వేసేయచ్చు పచ్చి వేస్తేనే మంచి కమ్మటి స్మెల్ వస్తుంది కూర వేగేటప్పుడు కూడా. కొంచెం అడుగంటుకోకుండా కొంచెం మసాలా పట్టిన వాటర్ ఉన్న అవి మిక్సీకి జార్లో పోసిన వాటర్ ఉంటాయి కదా మసాలా పట్టినవి, అవి కొంచెం అన్నీ పోసాను అనమాట అడుగంటకుండా. అలాగే తగినంత ఉప్పు, కారం, పసుపు వేసాను. ఈ కూరలో మాత్రం ఇంగువంటూ వేయను, ఎందుకంటే మసాలాలు వేస్తాం కదా, అందుకని చెప్పనమాట. నేను పట్టాను కదా కారం, ఆ కారం అసలు కూరల్లో వేస్తే ఎంత రుచిగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇదిగోండి, ఇలాగా సిమ్లో పెట్టేసుకుని ఇలాగ సన్న సెగ మీద మంచిగా వేగించేసుకోవాలి ఆ గ్రేవీని. అసలు నూనెలోనే మగ్గ పెట్టేసామనుకోండి, ఇంకా వేగితే ఇంకా టేస్ట్గా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇంకా ఈ రాజ్మా గింజలు నానబెట్టిన తర్వాత ఉడకపెట్టాను కదా, అవి కూడా వేసేసాను. వేసేసి కొంచెం నీళ్ళు పోసేసి బాగా ఉడకనివ్వాలి. కొంచెం మీడియంలో పెట్టుకోవచ్చు. మీడియంలో పెట్టుకుని స్టవ్ని ఉడకనిచ్చేసి దగ్గరే ఉండి కొంచెం, ఎందుకంటే అడుగంటుతూ ఉంటుంది. ఇది గ్రేవీకి రావాలని చెప్పి రాజ్మా గింజలు కూడా వేసాం కాబట్టి కొంచెం జీడిపప్పు కూడా వేసి మిక్సీ పట్టాను కాబట్టి కొంచెం అంటే కొంచెం కాదు, ఒక 4 బద్దలే వేసాను, ఎక్కువేం కాదు. కొంచెం అడుగంటుతూ ఉంటుంది కాబట్టి దగ్గరే ఉండి చూసుకుంటూ అడుగంటుకోకుండా గంటితో తిప్పుకుంటూ ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత ఇదిగోండి, ఇంకా దగ్గర పడిపోయింది.
ఇంకా చూడటానికి వచ్చాను అనమాట. మళ్ళీ తిప్పుతున్నాను. కొంచెం అడుగు అంటినట్టు ఉంది. ఎంత మంచిగా దగ్గరుండి చాలా శ్రద్ధగా చేసుకున్నా కూడా కొంచెం అడుగు అంటినట్టుగా ఉంది. కొంచెం మునగాకు పొడి వేసాను కదా, కాబట్టి కూర కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నట్టు ఉందన్నమాట. అందులో కారం కూడా నేను తక్కువ వేసాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను, అలాగే మళ్ళీ ఇది కూడా వేసాను, కొత్తిమీర కూడా మిక్సీ పట్టేసాను అనమాట. అందుకని చెప్పి కొంచెం పచ్చ కలర్లో ఉందన్నమాట. అంత రెడ్ కలర్లో అయితే కూర లేదు. ఇదంతా మునగాకు పొడి, పచ్చిమిర్చి, ఇది కొత్తిమీర, ఇదంతా కూడా కొంచెం కలర్ వచ్చిందనమాట. ఇక ఇది సిమ్లో పెట్టేసి వేరే పని ఉంటే చూసేసుకుని మళ్ళీ కూర దగ్గరికి వచ్చేసాను. ఇలాగా దగ్గర పడిపోయింది కూర, అడుగంటుతూ చిక్కబడిపోయింది అనమాట. అయితే అడుగంటటం అంటే అడుగంటటం కాదు, దగ్గర పడిపోయింది. చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి వేసుకోవచ్చు, అలాగే అన్నంలోకి కలుపుకోవచ్చు, లేదా గారెలు వండుకుంటే గారెల్లోకి కూడా తినచ్చండి. చాలా బాగుంటుంది అసలు. షుగరు ఉన్న వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది. అప్పుడప్పుడు తింటూ ఉండాలి. వారానికి కనీసం 2 సార్లైనా ఈ రాజ్మా కర్రీ చేసుకుని తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది. ఒంట్లో బలం వస్తుంది, అలసట అనేది ఉండదు, నీరసం ఉండదు. చాలా అంటే చాలా హుషారుగా కూడా ఉంటాము ఈ కూర తినడం వల్ల. ఇంకా ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. మీ అందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన అందరిపైన శ్రీ రాధాకృష్ణుల వారి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. అలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. ఉంటానండి.